అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు నిర్గమకాండం 1 నుంచి 15 అధ్యాయాలు చదువుకున్నాం మనం. ఇందులో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుండి ఎలా విడిపించాడు, 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, ఇక్కడ వరకు మనం చదువుకున్నాం. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు ఇజ్రాయేలీల్ని ఎలా పరీక్షిస్తున్నాడు, ఇజ్రాయేలీల విశ్వాసం బలపడడానికి దేవుడు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎలా వాళ్ళని నడిపిస్తున్నాడు అనే విషయాలు ఈ నిర్గమకాండం 16వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. తరువాత ఇజ్రాయేలీల సమాజం అంతయు ఏలీములో నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీనాయి అరణ్యమునకు వచ్చిరి. మనం ఆల్రెడీ చూసాం కదా. ముందుగా ఇది ఒకసారి మ్యాప్ చూడండి. ఇజ్రాయేలీలు ఇక్కడ స్టార్ట్ అయ్యారు, ఇక్కడ నుండి ఇలా వెళ్ళారు, ఇక్కడ నుండి ఇక్కడికి దేవుడు ఇటు నడిపించాడు. ఎందుకంటే ఐగుప్తీయులకి తీర్పు తీర్చడానికి. ఇక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, ఫరో సైన్యం మొత్తం అందులో చనిపోవడం, ఇజ్రాయేలీలు రక్షింపబడడం, ఇదంతా కూడా ముందు మనం చూసాం. దేవుడు ఈ సీనాయి కొండ వైపుకి ఇజ్రాయేలీని ఇలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఇదంతా కూడా సీను అరణ్యం. సీను అనగానే సీనాయి అనే దానికి ఇంకో పేరు. ఈ సీనాయి అరణ్యంలో వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ అరణ్యములో ఇజ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఏంటంట, ఇప్పుడు ఏం కావాలంట వాళ్ళకి? ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చిత్రని వారితో అనగా. ఏదో మోషే బలవంతంగా తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళు. ఇజ్రాయేలీల్లో కొంతమంది అంట, మేము అక్కడ నీట్గా మాంసం తినేవాళ్ళం, నాన్ వెజ్, ఇక్కడ తినడానికి మాకేమీ లేదు, ఆ ఐగుప్తులో మేము మాంసం వండుకొని తినేవాళ్ళం కదా అని చెప్పి సనగసాగారు. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మనం ముందు నుండి మాట్లాడుకుంటానే ఉన్నాం. దేవుడు ఆశ్చర్యకర రీతిలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇటువైపు అటువైపు గోడల్లాగా నిలబెడతాం కానీ, 10 తెగుళ్ళు కానీ ఎందుకు ఈ విధంగానే దేవుడు చేస్తున్నాడు, అనేక తరాలకు గుర్తుండిపోయేలాగా ఆయన గురించి బయలుపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం ముందు నుండి చూసాం. ఇక్కడ దేవుడు మరలా ఇంకో టెస్ట్ పెడుతున్నాడు అనమాట, ఇంకో పరీక్ష పెడుతున్నాడు. ఏంటది? నేను ఆకాశము నుండి ఆహారం కురిపిస్తా, కానీ వీళ్ళు నన్ను నిజంగా నమ్ముతున్నారో లేదో నేను పరీక్షిస్తాను. ఎలా పరీక్షిస్తాను? మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దాన్ని సిద్ధపరచుకొనవలెను. ఇదిగో నేను 6 రోజులు, వారానికి 7 రోజులు కదా, 6 రోజులు ప్రతిరోజు వాళ్ళకి ఏ ఆహారం కావాలో ఆహారం ఆకాశం నుండి కురిపిస్తా. 7వ రోజు నేను కురిపించను. 7వ రోజు విశ్రాంతి దినం. ఆదికాండం మొదటి నుంచి కూడా వారానికి ఒక రోజు దేవుడి కోసం కేటాయించాలి అని ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. 7వ రోజు ఆహారం పడదు, 6వ రోజే 2 రోజులకి సరిపడా ఆహారం పడుద్ది. వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది 2 అంతలై ఉండునెను. అంటే 6వ రోజేమో 2 రోజులకి సంబంధించి ఆహారం పడిద్ది, మిగతా అన్ని రోజులు ఏ రోజు ఎంత అవసరమో అంత ఆహారమే పడిద్ది అని మోషేకి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మోషే అహరోనులు ఇజ్రాయేలీల అందరితో, దేవుడు చెప్పింది మోషే అహరోను ఇజ్రాయేల్ అందరితో చెప్తున్నారు. ఏమని? యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటకు రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును. సాయంత్రం తెలిసిద్ది మీకు. ఎలా తెలిసిద్ది? యెహోవా మీరు సనిగిన సనుగులను ఆయన వినియున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా? దేవుడు ఎంత ఆశ్చర్యకర రీతిలో మనల్ని నడిపిస్తుంటే మీరెందుకు మా మీద పద్దాకా సనుక్కుంటున్నారు, అంటే గొడవ పెట్టుకుంటున్నారు? దేవుడు ఉన్నాడు కదా మనల్ని నడిపించడానికి, మీకు ఆ విశ్వాసం లేదా అని మోషే వాళ్ళని ప్రశ్నించి దేవుడు ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారము యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏ పాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. ఇదిగో మా మీద ఎవరన్నా గొడవ పడుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గొడవ పడేది మాతో కాదు, మీరు దేవుడితో. ఎందుకంటే దేవుడు ఎట్ట చెప్పాడో మేము అట్లా నడుస్తున్నాం. మిమ్మల్ని ఎంత దూరం నడిపించిన దేవుడికి మీకు ఆహారం ఇవ్వాలని తెలీదా? ఏ టైంలో మీకేం కావాలో అవి దేవుడు ఇస్తాడు. మీరు సనుగుతున్నారు అంటే మీరు సనిగేది దేవుడి మీద, దాని పర్యవసనాలు మీరే అనుభవించాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తూనే సాయంకాలమున దేవుడు మీకు మాంసాన్ని ఇస్తాడు, ఉదయకాలమున ఆహారాన్ని ఇస్తాడు. చాలినంత అన్నాడు చూడండి, అంటే ఏ రోజు ఎంత కావాలో అంత ఆహారమే వస్తుంది అని దాని ఉద్దేశం. సాయంత్రం పూటేమో మాంసం, పొద్దునేమో ఆహారం. అంతటా మోషే అహరోనులతో యెహోవా సన్నిధికి సమీపింపుడి,
ఆయన మీ సనుగులను విననని నీవు ఇజ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనెను. వెళ్ళి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి టైం అయింది అని. అట్లు అహరోను ఇజ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూసిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. పైన మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం దేవుడు ఎప్పుడు పెడతా ఉన్నాడు కదా, అందులో దేవుని యొక్క మహిమ కనబడిందంట వాళ్ళకి. దేవుడి మహిమ అంటే అగ్నిగా, ఉరుములుగా, వెలుతురుగా, అట్లా వాళ్ళకి అర్థమయ్యేలాగా దేవుడి మహిమ వాళ్ళందరూ కూడా చూశారు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇజ్రాయేలీల సనుగులు వింటిని. నువ్వు వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పాలంటే, సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను. మళ్ళా చెప్పమన్నాడు వెళ్ళి. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఎక్కడెక్కడైతే వాళ్ళు నివసిస్తున్నారో అది మొత్తం కూడా పూరేడులతో నిండిపోయిందంట. పూరేడులు అంటే ఒక రకమైన పక్షులు, అంటే మాంసం అడిగారు కదా, ఒక రకమైన పక్షులు అనమాట. దేవుడు అలా ఇస్తున్నాడు మాంసం వాళ్ళకి. సాయంకాలమున వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి చోట కూడా పూరేడులు అంటే ఆ పక్షులతో నిండిపోయింది. అవి వచ్చి అక్కడ పడిపోయాయి అని దాని అర్థం. ఉదయమున మంచు వారి పళ్ళెమును చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇజ్రాయేలు దాన్ని చూచినప్పుడు ఇది ఏమైనదో తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అంటే దాన్ని ఎప్పుడు కూడా తినలేదన్నమాట. ఇదేమి అంటే హిబ్రీ భాషలో మన్నా. మనం మన్నా అని పిలుస్తాం కదా, దేవుడు మన్నా కురిపించాడు అని. ఆ మన్నా అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఇదేమి అంటే అదేంటిదో తెలియదు, అంతకుముందు ఎప్పుడు తినలేదు కాబట్టి దానికి ఇదేమి అని పేరు పెట్టారు. అంటే మన్నా అని పేరు పెట్టారు. ఉదయం పూట ఏమో మన్నా పడుతుంది, మంచు కరిగిపోయిన తర్వాత మన్నా కనబడుతుంది. సాయంత్రం పూట ఏమో పూరేడులు అంటే మాంసం పడుతుంది, ఆ పక్షులు పడుతున్నాయి. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతి వాడును తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఓమెరు అంటే వాళ్ళు ఎంత తింటారో అంత. ఆ కాలం లెక్కలు మనకు అంత తెలీదు, కానీ ఎవరు ఎంత తినగలరో అంత మాత్రమే కూర్చుకోవాలి. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇజ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. కొందరేమో తక్కువగా కూర్చుకున్నారు, కొందరేమో హెచ్చుగా అంటే ఇక రేపొద్దున పడిద్దో లేదో, ఈరోజు పడింది కదా దాచుకుందాం 2-3 రోజులకి అన్నట్టుగా కొందరేమో ఎక్కువగా కూర్చుకున్నారు. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. ఈవెందో వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం లేకపోయినా దేవుడు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు కదా వీళ్ళందరికీ కూడా. ప్రతిరోజు దేవుడి మీద ఆధారపడి వెళ్ళాలి. రేపటి గురించి మనం ఆలోచించకూడదు. దేవుడు మనల్ని కాపాడతాడు అన్న నమ్మకంతో ఏ రోజుకి ఆ రోజే దేవుడి మీద ఆధారపడాలి అనే విషయం దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. కాబట్టి ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. ఎవరికి ఎంత సరిపడాలో అంతే అయింది. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. దేవుడు ఎంత కావాలో అంతే ఇచ్చాడు. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదని చెప్పాను. ఎంత కావాలో అంతే తీసుకున్నారు కదా, పొద్దునికి ఏది కూడా మిగలకూడదు, తినేయండి అని చెప్పాడు. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా, నాకు తెలిసి ఎక్కువ తీసుకెళ్ళిన వాళ్ళే అయ్యి ఉంటారు, మళ్ళీ రేపొద్దున పడిద్దో పడదో అని సగం కడుపు మార్చుకొని సగం తిని ఇంకొంచెం రేపొద్దున గుంజుకున్నారు వాళ్ళు. అది పురుగులు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోప్పడగా, ఏదైతే దాచుకున్నారో అది ఒక్కరోజుకే పురుగులు పట్టి కంపు కొట్టేసిందంట. వాళ్ళు జాగ్రత్తగా దాచుకుని ఉంటారు, కానీ దేవుడు అలా చేశాడు అని దాని అర్థం. అంటే ఏ రోజు ఆ రోజే దేవుడి మీద ఆధారపడాలి అని వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఎవడెవడైతే కడుపు మార్చుకుని దాచుకున్నారో రేపొద్దునికి ఎల్లుండికి కూడా కావాలని అదంతా పురుగులు పట్టి కంపు కొట్టింది. మోషే వారి మీద కోప్పడగా, మరి ఒకసారి 2-3 సార్లు చెప్పాడు కదా మోషే, అయినా కానీ వాళ్ళ అవిశ్వాసంతో అలా చేసేసరికి మోషే కోపం వచ్చింది. ఇంకెప్పుడు అట్లా చేయొద్దు అని మోషే కోపడ్డాడు, చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఆ రోజు నుంచి ఎంత కావాలో అంతే తీసుకెళ్తున్నారు. ఎండ వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెర్లు చొప్పున 2 అంతల ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. ఎందుకు 6వ రోజున 7వ రోజున ఆహారం పడదు కదా, కాబట్టి 2 రోజులకి తగ్గట్టుగా ఒకటేసారి అంతా కూడా తీసుకెళ్లి వాళ్ళ గుడారంలో పెట్టుకున్నారు. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకోవలసింది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. రేపటికి కూడా ఉంచుకోండి, ఈ రోజు ఎంత కావాలో అంత కాల్చుకుని వండుకొని అంతే తినండి, రేపొద్దున కూడా మిగిల్చుకోండి, రేపొద్దున పడదు అని చెప్పాడు. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. అంటే 6వ రోజు విశ్రాంతి దినం రోజు మాత్రం
అది పాడవకుండా అలాగే ఉందంట. మిగిలిన రోజులు మాత్రం పాడైపోతుంది ఎక్కువ దాచుకుంటే అని దాని అర్థం. దేవుడు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది కూడా నేను చెప్పాను కదా. ఇజ్రాయేలీలకి వారంలో మీ పనులు మీరు చేసుకున్నా కానీ ఒకరోజు దేవుడి గురించి తెలుసుకోవడానికి, దేవుడిచ్చిన ఆజ్ఞలను గుర్తు తెచ్చుకోవడానికి, వాటి ప్రకారంగా బ్రతకడానికి, ఏదైనా తప్పులు చేసుంటే వాటి గురించి పశ్చాత్తాపడడానికి ఒకరోజు దేవుడి కోసం కేటాయించాలి వారానికి అనేది ఇజ్రాయేలీలకి నేర్పిస్తున్నాడు దేవుడు. అదే విశ్రాంతి దినం. ఈరోజు మనం విశ్రాంతి దినం శనివారం జరుపుకోకపోయినప్పటికీ వారానికి ఒకరోజు మాత్రం కంపల్సరీగా దేవుడి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి క్రైస్తవులందరూ స్పెండ్ చేయాలి. కాకపోతే విశ్రాంతి దినం శనివారం కాకుండా మనం ఈరోజు ఆదివారం ఎందుకు జరుపుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్ని పరిపూర్ణం చేశారు కాబట్టి, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన రోజు ఆదివారం కాబట్టి ఆదివారాన్ని మనం గుర్తు చేసుకుంటూ వారానికి ఒకసారి ఆదివారం దేవుడిచ్చిన ఆజ్ఞలను గుర్తు చేసుకుంటున్నాం. ఈ విశ్రాంతి దినం గురించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. వారానికి ఒకరోజు మాత్రం దేవుడి గురించి పాటించాలి. అది శనివారమా, ఆదివారమా, సోమవారమా ఇది మన ఇష్టం. దానికి సంబంధించి కొత్త నిబంధనలో ఎటువంటి ఆజ్ఞ లేదు. ఈరోజు మనం పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు వాళ్ళకి ఏ భావాలు నేర్పిద్దాం అనుకుంటున్నాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడి గురించి టైం స్పెండ్ చేయాలి, దేవుడి మీద నమ్మకంతో ఉండాలి, రేపటి గురించి ఆలోచించకుండా ఏ రోజు ఆ రోజు దేవుడి మీద ఆధారపడాలి అనేది ఇజ్రాయేలీకి దేవుడు నేర్పిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అనెను. అట్లు జరిగెను, అలాగే జరిగింది. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. 7వ రోజున కూడా కొంతమంది వెళ్ళారంట, అలవాట్లో పొరపాటు, కానీ వాళ్ళకి ఏం దొరకలా. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు, ఏ రోజు ఆ రోజు తీసుకోండి, 6వ రోజు 2 రోజులకి తీసుకోండి అని. 7వ రోజు కూడా మీరు దేవుడి కోసం టైం స్పెండ్ చేయకుండా, దేవుడి గురించి ఆలోచించకుండా మళ్ళా ఆహారం కోసం బయటికి ఎందుకు వెళ్ళారు అని దేవుడు కోపడుతున్నాడు. ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండవలెను, 7వ దినమున ఎవడును తన చోటి నుండి బయటకు వెళ్ళకూడదు. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఎవరు కూడా వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు మోషే ద్వారా. ఎవరు కూడా ఇక ఆ రోజు నుండి విశ్రాంతి దినాన్ని అందరూ కూడా ఫాలో అవుతున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. మన్నా అంటే చెప్పాను కదా, ఇదేమి అంటే అదేంటిదో తెలీదు అని. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. మనకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అది ఎలా ఉంటుందో మనకు తెలీదు, ఎందుకంటే అది ఇప్పుడు భూమి మీద దొరకదు కాబట్టి. కాకపోతే వాళ్ళు మంచి ఆహారం తిన్నారు, దేవుడు వాళ్ళని బాగా పోషించాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మరియు మోషే ఇట్లా, నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటకు రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్టు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. అంటే ఒక ఓమెరును మాత్రం జాగ్రత్తగా తీసి సెపరేట్ చేయండి. అది దేనికంటే ఈ అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత మీరు వాగ్దాన దేశంలో వెళ్తారు కదా, అక్కడ మీ తరతరాలు చూసినట్లుగా దీన్ని చూపించండి. ఇదిగో ఇది తిన్నాం మేము, ఐగుప్తు నుండి వచ్చే ఈ ప్రయాణం అంతా కూడా దేవుడు దీంతో మమ్మల్ని పోషించాడు అని వాళ్ళకి చూపించుకోవడానికి మీరు ఒక ఓమెరు తీసి సెపరేట్గా పెట్టండి. కాబట్టి మోషే అహరోనులతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నా పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. కొంత సెపరేట్ చేశారు, ఒక గిన్నె తీసుకొని అందులో కొంత పెట్టారు. ఇది పాడైద్దంటే పాడవదు, మిగతా అన్ని కూడా నెక్స్ట్ రోజుకి పాడైపోతాయి, కానీ ఇది పాడవకుండా దేవుడు కాపాడాడు అని దాని అర్థం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టాను. ఈ సాక్ష్యపు మందసం గురించి వెళ్ళే అధ్యాయాల్లో మనం మాట్లాడదాం. మోషే ఫ్యూచర్లో ఈ మన్నాని ఎక్కడ పెట్టాడు అనేది మనకి ఇక్కడ ముందే రాయబడుతుంది. ఆ మందసం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ క్లియర్గా చెప్తా ఇది ఎక్కడ పెట్టారు అనే దాని గురించి వెళ్ళే అధ్యాయాల్లో చదువుకుందాం. అది ఇజ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. 40 ఏళ్ళు ప్రయాణం చేశారంట. అదేంటి, ఒక వారం 2 వారాల్లో వెళ్ళిపోవాలి ప్రయాణం 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని చాలా మందికి డౌట్ రావచ్చు. వెళ్ళే కొద్దీ మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ 40 సంవత్సరాలు కూడా ప్రతిరోజు వాళ్ళకి ఏం పడుతుంది, మన్నా పడుతుంది. మాంసం పూరేడులేమో సాయంత్రం పడితే మన్నానేమో పొద్దున పడుద్ది. మన్నా ప్రతిరోజు పడుద్ది, మాంసం అనేది ప్రతిరోజు పడలేదు, మధ్య మధ్యలోనే పడతా ఉంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 40 సంవత్సరాలు కూడా ఆ మన్నానే తినుచూ ఉన్నారంట. దేవుడు మరి దాని టేస్ట్ ఎలా పెట్టాడో, వాళ్ళందరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తా తిన్నారో మనకైతే తెలీదు. దేవుడు మాత్రం వాళ్ళని
కాపాడతా, దేవుడే పోషిస్తా తీసుకెళ్తున్నాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమెరు అనగా ఏఫాలో దశంభాగం. ఈ ఓమెరు కూర్చుకోమన్నాడు కదా, రోజుకు ఒక ఓమెరు తీసుకెళ్ళమన్నాడు కదా, అది ఎంత అంటే ఏపాలో దశంభాగం అంట. మనకి ఏపా అంటే ఎంతో తెలీదు, ఓమెరు అంటే ఎంతో తెలీదు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకు ఒక మనిషి అన్నం ఎంతైతే తింటాడో అంత అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దశంభాగం అనేది కూడా మనం వెళ్ళే కొద్దీ మాట్లాడుకుందాం. దేవుడు దాని గురించి కూడా చెప్తాడు, అప్పుడు మనం మాట్లాడదాం. ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడదాం. ఇప్పుడు ఆహారం సమకూర్చాడు కదా దేవుడు. నెక్స్ట్ ఇజ్రాయేలీలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తాగడానికి నీళ్లు అడుగుతున్నారు. అది కూడా చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. తరువాత ఇజ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో చోటుకు వచ్చారు. ప్రజలు తమకు తాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అరే బాబు, ఫుడ్ గురించి అడిగారు, దేవుడు ఫుడ్ ఇచ్చాడా లేదా? నీళ్లు కూడా ఇస్తాడు, మీరు ఎందుకు పద్దాక గొడవ పెట్టుకుంటారు? దేవుడికి ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ఉండండి, దేవుడు ఇస్తాడు అని మోషే వాళ్ళతో చెప్తున్నాడు. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితరా అనిరి. మీరు గమనించండి, ఫుడ్ దగ్గర కూడా ఇదే చెప్పారు. వెనకాల ఫరో సైన్యం వచ్చేటప్పుడు కూడా ఇదే చెప్పారు. మేము అక్కడ చచ్చిపోలేక ఇక్కడికి వచ్చి చచ్చిపోవాలా? ఇదిగో ఈ అరణ్యంలో చచ్చిపోవాలా? ఇదిగో అరణ్యంలో తిండి లేక చచ్చిపోవాలా? ఇదిగో ఈ అరణ్యంలో నీళ్లు లేక చచ్చిపోవాలా? అంటే ప్రతి దాన్ని కూడా ఎక్కువ చేసి ఆలోచించడం అనమాట. ఉండటానికి ఉన్నారు కదా 10-15 లక్షల మంది, అంతమందిలో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎలాంటి వాళ్ళు ఉంటారు. ప్రతి దాన్ని నెగిటివ్గా చూస్తారు. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు. ఇవాళ క్రైస్తవ్యంలో కూడా దొంగ బోధకులు ఉన్నారు, మంచి బోధకులు ఉన్నారు. వాళ్ళు ఒక్కలే ఉంటారంటే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ముందు జరిగిన సంగతులు, దేవుడు ఏమేం చేశాడు మన కోసం, దేవుడు ఎట్లా నడిపిస్తున్నాడు, ఇవన్నీ మర్చిపోయి ఆ సమయానికి ఏదో మనసులో పెట్టుకుని అవిశ్వాసంతో ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. దేవుడు వీళ్ళందరికీ కూడా తీర్పు తీరుస్తాడు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళల్లో ఎవరైతే నిజంగా దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా దేవుడి మీదే ఉంది. కాబట్టి రెండు కూడా దేవుడు ఎలా చేస్తున్నాడు అనేది ఈ నిర్గమాకాండలో మనం చదువుకుంటూ వెళ్దాం. వీళ్ళు మరలా మోషే మీద సనిగారు, ఇదిగో మేము చచ్చిపోవాలా ఇక్కడే, మాకు దాహం ఇవ్వా, మాకు నీళ్ళు ఇవ్వా అని మోషే మీద సనిగారు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేను ఏమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. వీళ్ళు నా మాట వినట్లేదు, నేనేం చేయాలి? ఇంకాసేపు ఆగితే నన్ను రాళ్లతో కొట్టి చంపేసేలాగా ఉన్నారు అని మోషే చెప్తున్నాడు యెహోవాకి. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇజ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. దేవుడు ఎలమన్నాడు, ఆ బండను కొట్టమన్నాడు, బండను కొడితే నీళ్ళు వస్తాయని చెప్పాడు. మోషే యాస్టీజ్ అదే చేశాడు. ఇక్కడ చూడండి పదం కూడా ఏం వాడుతున్నాడో, నీవు నదిని కొట్టిన నీ కర్రను. దేవుడు చేసిన పాత అద్భుత కార్యాలు కూడా గుర్తు చేస్తున్నాడు. మరలా నీళ్ళు ఇవ్వడం నాకేమన్నా కష్టమా? అంతకుముందు మీరు చేదు నీళ్ళు తాగుతుంటే వాటిని మంచిగా నేను మార్చాను కదా, అది కూడా మీరు మర్చిపోయారా అని దేవుడు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు అని దాని అర్థం. అక్కడికి వెళ్ళాడు మోషే, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుట బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. వాళ్ళు ఏమన్నారంట, అసలు దేవుడు మన మధ్య ఉన్నాడో లేదో, ఆ ఎర్ర సముద్రం దగ్గర మనల్ని వదిలేశాడేమో, ఇంకో చోట వెళ్ళిపోయాడేమో, అంటే దేవుడు అంటే ఎక్కడో ఒక చోటే ఉంటాడు, మనమే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి అనుకునే మైండ్ సెట్తో ఉన్నారు ఇంకా కొంతమంది ఇజ్రాయేలీలు. అట్లా ఏం లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో పాటు వస్తాడు అని చెప్తున్నాడు. పైన మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం కూడా ఉంది కదా, అది కూడా వాళ్ళు మర్చిపోయారు. అంటే ఏ అద్భుతాన్ని దేవుడు చేసినా కొత్తలో అది బాగుంటుంది, వెళ్ళే కొద్దీ అది అలవాటు అయిపోయి అది ఆశ్చర్య కార్యము అని మనం మర్చిపోతాము అని దాని అర్థం. ఇవాళ చాలా మంది అడుగుతారు, దేవుడు అంటే నాకు గొప్ప మిరాకిల్ చూపించండి, నాకు అద్భుతం చూపించండి అంటారు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు 9 నెలల్లో అమ్మ కడుపులోని రావడం అది ఆశ్చర్యం కాదా? మనందరం ఊపిరి పీల్చుకుంటున్నాం అని తెలియకుండానే పీల్చుకుంటున్నాం, బతికేస్తున్నాం, అది ఆశ్చర్యం కాదా? తిన్న ఆహారం మనకే తెలియకుండా అరిగిపోతుంది, మనకు శక్తినిస్తుంది, అది ఆశ్చర్యం కాదా? పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రం చంద్రుడు వస్తున్నాడు, అది ఆశ్చర్యం కాదా? మనం రోజు చూస్తున్నాం కాబట్టి అది మిరాకిల్ అని మనం అనుకోవట్లా. ఫస్ట్ టైం చూసినవాడికి గొప్పగా కనబడిద్ది, అది రోజు చూసేవాడికి అది నార్మల్ అయిపోద్ది. ఆకాశంలో సూర్యుడు రావడం, చంద్రుడు రావడం, నక్షత్రాలు రావడం అవి కూడా గొప్ప మిరాకిల్సే. కాకపోతే రోజు చూసేసరికి మనం వాటి యొక్క ఘనతని
మర్చిపోతున్నాం. దేవుడి యొక్క మహిమని గుర్తించక ఇంకా కొత్తదేదో కావాలి అని మనం అడుగుతాం. ఇజ్రాయేలీలు కూడా మనలాంటి వాళ్ళే. దేవుడు ఇజ్రాయేలీలకే కాదు మనకు కూడా ఈ విషయాలన్నీ నేర్పిస్తున్నాడు. దేవుడి మీద ఆధారపడి దేవుడు మనకి చెప్పిన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి అనే విషయం అటు ఇజ్రాయేలీలకి ఇటు మనకి దేవుడు ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాడు అని దాని అర్థం. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ చోటికి మస్సా మెరీబా అనే పేరు పెట్టాడంట. అంటే శోధించుట, వాదం పెట్టుకోవడం, గొడవ పెట్టుకోవడం అని దాని అర్థాలు అనమాట. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము. వీళ్ళు ఏం చేయకుండా రెఫీదీము అనే ప్రాంతంలో అమాలేకీలు వచ్చి యుద్ధం చేశారంట. మీరు ఒకసారి గమనించండి. దేవుడు ఏ రాజ్యము మధ్యలోకి రాకుండా అరణ్య ప్రాంతంలో తీసుకెళ్తున్నాడు వీళ్ళని. అయినా కానీ ఆ అమాలేకీలు వాళ్ళే వచ్చి వీళ్ళతో యుద్ధం చేశారంటే ఇంతమందిని దోచుకోవాలని వాళ్ళ ఆలోచన ఎంత చెడ్డగా ఉందో మీరు ఒకసారి గమనించండి. ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ బంగారం తీసుకోవచ్చు, వాళ్ళ స్త్రీలను దోచుకోవచ్చు, ఎలాగో వాళ్ళ దగ్గర సైన్యం కూడా లేదు, ఊరికే జనాలు నడుస్తున్నారంట. ఇవన్నీ తెలుసుకొని యుద్ధం చేయడానికి వచ్చారు. మరి ఖచ్చితంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, పైన మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఐగుప్తీయులు చచ్చిపోవడం ఇవన్నీ తెలీదా అంటే తెలిసే ఉంటాయి, వాళ్ళ చెవిని పడే ఉంటాయి. కానీ అవి నమ్మలా వీళ్ళు. అయ్యో కట్టుకథలు అయ్యి ఉంటాయిలే అన్న ఉద్దేశంతో వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు అమాలేకీలు. అమాలేకీలు అంటే ఎవరు అంటే ఏశావు సంతానంలోనే ఒక టైప్ అనమాట. ఏశావు సంతానం నుండి అమాలేకీలు వచ్చారు, ఎదోమీలు వచ్చారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యాకోబు సంతానం ఇజ్రాయేలీలు యుద్ధం చేయడానికి వచ్చారు. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. అంటే మోషే ఏమన్నాడు, నేను వెళ్ళి కొండ మీద నుంచుంటాను, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను, యెహోషువ నువ్వు కొంతమందిని తీసుకుని వెళ్ళి నువ్వు యుద్ధం చేయి అని యెహోషువతో యుద్ధం చేయమని చెప్పాడు. మోషే ఏమో కొండ మీద ఉంటాను అని చెప్పాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీలతో యుద్ధం చేయడానికి యెహోషువ వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమునకెక్కిరి. మోషే, అహరోను, హూరు ఈ ముగ్గురు వెళ్ళారు. అంటే మోషే బాగా నమ్మే వ్యక్తి అనుకుంటా హూరు అనే వ్యక్తి. వీళ్ళ ముగ్గురు కొండ శిఖరానికి వెళ్ళారు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి కిందకు దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అంటే యుద్ధాన్ని గెలిపించేది మోషే కాదు, మోషే వెనకాలన్న దేవుడు. మోషే శక్తి సామర్థ్యాలు సరిపోకపోయినా దేవుడు గెలిపిస్తున్నాడు అంటానికి సూచన అనమాట ఇది. మరి చేతులు పైకెత్తి పట్టుకోవడము అంటే దేవుడిని మనం అడుగుతున్నాము, అడుగువానికి ఇవ్వబడిన అంటారు కదా, దేవుడి పైన మనం విశ్వాసం కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు మనల్ని గెలిపిస్తాడు అంటానికి ఒక సూచనగా ఇదంతా కూడా జరిగింది. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీల రాజును అతని జనములను గెలిచెను. మొత్తానికి యుద్ధం గెలిచాడు యెహోషువ. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, యెహోవా నిస్సి అంటే యెహోవాయే మాకు ధ్వజము, ఆయనే మమ్మల్ని యుద్ధంలో ముందుండి గెలిపించాడని దాని అర్థం. ఇదిగో జరిగిందంతా కూడా నువ్వు యెహోషువకు చెప్పు. కింద ఉన్న యెహోషువకు తెలియదు కదా మోషే చేతులెత్తి పైకెట్టి పట్టుకుంటేనే యుద్ధం గెలిచారు అని. కొద్దిసార్లు గెలుస్తున్నారు, కొన్నిసార్లు ఓడిపోతున్నారు, తర్వాత పూర్తిగా గెలిచారు. దానికి కారణం దేవుడు ఇవన్నీ కూడా నువ్వు ఆ గ్రంథంలో రాయి అని దేవుడు చెప్తున్నాడు. గ్రంథము అంటే మోషే రాసుకునే ఒక గ్రంథం అనుకోండి. ఆ గ్రంథం నుండే తర్వాత ఈ ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ కూడా వచ్చాయి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముకు యుద్ధమనెను. అమాలేకీలు వాళ్లే వచ్చి ఇజ్రాయేలుతో యుద్ధం చేశారు. అంటే దేవుడిని వాళ్ళు తక్కువ అంచనా వేశారు. వాళ్ళ చేతిని యెహోవా మీద ఎత్తారు. యెహోవా తన చేయి ఎత్తి అమాలేకీల మీద యుద్ధం చేశాడు అని దాని అర్థం అనమాట. తరతరములకు యుద్ధము. ఇలా దేవుడి ప్రజలపైన యుద్ధం చేయడానికి వచ్చారు కాబట్టి దేవుడు ఆ అమాలేకీలకి తీర్పు తీరుస్తాడు అనేది ఇక్కడ చెప్పబడింది. ఈ అధ్యాయం మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం చదువుకున్న ఈ 16-17 అధ్యాయాల నుండి మనం గమనించాల్సింది ఏంటంటే ఇజ్రాయేలీలు ఎంత అవిశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళకి విశ్వాసముతో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. దేవుడే దగ్గరుండి వాళ్ళని నడిపిస్తున్నాడు. వాళ్ళ ఆహార విషయంలో అవ్వచ్చు, వాళ్ళు నీళ్లు తాగే విషయంలో అవ్వచ్చు, ఎవరన్నా వీళ్ళ మీదకి దండెత్తి వస్తే వీళ్ళని కాపాడే విషయంలో అవ్వచ్చు, దేవుడే ముందుండి వీళ్ళని నడిపిస్తున్నాడు అనేది మనం గమనించాలి. కొత్త నిబంధనలో మనం చదువుకుంటాం కదా, ఆకాశ పక్షులకి ఆహారాన్ని ఇస్తున్న దేవుడికి మనకే
మనకేం కావాలో దేవుడికి తెలీదా? ఆహారమైనా, నీళ్ళైనా, రక్షణైనా, ఇళ్ళైనా, పెళ్ళైనా, బట్టలైనా, ఏదైనా సరే మనకేం కావాలో దేవుడికి తెలుసు. మొదట మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకు కావాల్సింది దేవుడు మనకిస్తాడు అనేది ఈ అధ్యాయాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. మరి దేవుడు ఇచ్చిన నిబంధన ఏంటి? దేవుడు వాళ్ళకి ఏ ఆజ్ఞలు పాటించమన్నాడు? ఏవి పాటిస్తే దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాను అన్నాడు? ఈ విషయాలన్నీ కూడా రేపటి నుంచి నిర్గమాకాండం 18వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఎవరికన్నా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.